ఫిబ్రవరి 8వ తారీఖు శక్తివంతమైన ఏకాదశి వచ్చింది. ఏకాదశి ప్లస్ శనివారం వచ్చింది. ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన ఏకాదశి వచ్చింది. దీన్ని భీష్మ ఏకాదశి అని అంటాము. మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనది అని భావిస్తారు. అయితే ఈ నెలలో వచ్చే భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం. మాఘమాసంలో శనివారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది. ఇలా అత్యంత అరుందగా వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఏకాదశి పూజ విధి విధానాలు పాటించాలి, పరిహారాలు ఏంటి, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాలని పొందవచ్చు. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో తులసి ఆకులు వేసుకొని ఆ నీటిలో స్నానం చేస్తే పుణ్య నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తల స్నానం చేయాలి. ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాలు చేరుకుంటాయి. కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవ నెయ్యి పోసి 7 ఒత్తులు దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామికి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంది. ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీకు ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఏది కోరికున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడవు. జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు. ముఖ్యంగా స్వామివారి పూజలో బెల్లం పాలకాన్ని నివేదించండి. వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలు లక్ష్మీదేవికి ఆహ్వానిస్తాయి. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజలు దరిద్ర దేవత నివసిస్తుందట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మజన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి.
ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్ల పనిపిండితులు చెబుతున్నారు. దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే అపార ధనయోగం కలుగుతుంది. రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారింటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పాలును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇక మీ కుటుంబానికి అంతా సుఖ సంతోషాలు నిండిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో తులసి ముక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. తులసి మాతకి నెయ్యి దీపం వెలిగించి తులసి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చెయ్యాలి. తులసి ముక్కులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం ఉంది. ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసాహారం తినకూడదు. అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం